జూమ్ మీట్లో ఉన్న యేసు వైపు చూస్తూ ప్రార్థన సహవాసంలో చేరిన మీ అందరికీ ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని అనుమతించి దేవుని మాటలు వినే కృపను అవకాశాన్ని దేవుడు మా అందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. ఈ సమయంలో దైవ గ్రంథముల నుండి వాక్యాలను మనం చదువుకున్నాం, పాటలు పాడుకున్నాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఇందులో మనకు ఉన్నాయి. ఈ 11 వచనాలలో ఉన్నటువంటి అంశాలను మనం ధ్యానం చేద్దామండి. మొదటిగా 4వ అధ్యాయం 2వ వచనంలో లేక మొదటి వచనాన్ని మనం చదివితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనెను. ఆ శోధకుడు ఆయన ఎదురు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమని మనను. ఈ వాక్య భాగంలో మనం 11 వచనాల వరకు చదవాలి. నేను 3 వచనాలు చదివాను. లెంట్ డేస్లో ఉపవాస దినాలలో ఈ వాక్యం ధ్యానించాలని ప్రభు చేత ప్రేరేపించబడి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి ఈ శుభదినములో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. లెంట్ డేస్లో దేవునికి సమీపంగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకొని కొంతమంది ఉపవాసాలు ఉన్న శుభదినాలు, ఎందుకంటే దేవునికి సామీప్యంగా ఉండటానికి, దగ్గరగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశమని కొందరు పెద్దలు భావిస్తారు, ఆలోచిస్తారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న విషయాలను 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనాలలో మనం చూస్తాం. ఇందులో 40 దినాలు ఉపవాసమని మనం చదువుతూ ఉన్నాం. ఈ 40 దినాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ అంశం ఏంటంటే, అపవాది చేత శోధన జయించిన యేసు ప్రభు అని మనము టైటిల్ పెట్టుకోవచ్చు. అపవాది చేత శోధన జయించిన యేసుక్రీస్తు వారు, ప్రభువైన దేవుడు ఆయన శోధన జయించాడు. మనం ఇప్పుడే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుని బిడ్డలు చదువుతూ 8వ అధ్యాయం 2వ వచనంలో వారు బహు శ్రమల వలన అనే మాట మనం చదువుతాం. అలాగైతే ఉపవాసం గురించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. మోషే భక్తుడు కొండ మీద ప్రభుతో పాటు ఆయన కొన్ని దినాలు గడిపాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో కూడా అతడు 40 రేయింబవళ్ళు యెహోవా దగ్గర లేక దేవుని దగ్గర గడిపెను, భోజనం చేయకుండా నీళ్లు త్రాగకుండా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. శోధన, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆకలి కొన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ దేవునిగా, సంపూర్ణ మానవునిగా ఆయన ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా ఆయన మనం గమనిస్తే 4 ఏళ్ళు ఆయన దప్పికొనెను, 4:6లో కూడా అలసట నొందెను, ఆయన ఆకలి కొనెను. ఈ మొదటి 3వ వచనంలో శోధకుడు వచ్చాడు. శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లుగా ఆజ్ఞాపించమని.
అందుకు ప్రభు అన్నాడు కింది వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కదండి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను మనం చదవగలం. 8:3లో ఒక చక్కటి మాటను మనం చదవగలిగితే 8వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేశాడు, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు అనే మాట. ఆహారం వలనే కదండి, ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, దేవుడు మాట వలన, యేసు ప్రభు మాట వలన మనం జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. ఆది కాండములో ఆయన నోటి మాట ద్వారా సృష్టిని నిర్మించాడు, ప్రకృతిని నిర్మించాడు. లేకపోతే ఆయన మాట బలమైనటువంటిది, ఆయన మాట శక్తితో కూడినటువంటిది, ఆయన మాట బైబిల్ గ్రంథంలో మనం చదివితే అధికారముతో కూడినటువంటిది, అధికారముతో కూడినటువంటిది. శరీరంగా పొందటానికి, శిక్షణ పొందటానికి, జీవించడానికి, బ్రతకటానికి మనుషులమైన మనం ఆహారాన్ని భుజిస్తాం, ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే దేవుని మాట మనం రక్షించేది, దేవుని మాట మనకు శక్తినిచ్చేది, బలహీనతలో బలాన్ని ఇవ్వటానికి, అనారోగ్యంలో శక్తినివ్వటానికి, అన్నిటిలో దేవుని మాట శక్తినిచ్చేది. మనం ఉపమాన రీతిగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, స్వార్థులలో కావచ్చు, వారు బలహీనమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుని బిడలు, దేవుని చేత అధికారం పొందినటువంటి వారు లేచి నడుము అంటే వారు దిగ్గున లేచి నడిచెననే వాక్య భాగాలు మనం చూస్తాం. దేవుని మాటలో అంత శక్తి ఉంది, దేవుని మాటలో అంత అధికారం ఉంది. మేము బాగుపడు అంటే బాగుపడి బ్రతికినటువంటి వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే సాతాను ప్రభుతో అన్నటువంటి మాట, ఆకలిగా ఉన్నాడు, ఏదో అవకాశం దొరికింది అన్నట్లుగా సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనగా అని అంటే ఆయన చేసుకోలేడా? ఆయన చేయగలడు. మాట చేత సృష్టిని నిర్మించిన వాడు, ఈ ప్రకృతిని చేయగలిగినటువంటి వాడు, అన్నిటినీ జలరాశులనైతే సముద్రాలనైతే ప్రతిదాన్ని నోటి మాట వలన ఆయన జరిగించగలిగినటువంటి వాడు. అయినా చెప్తున్న దేవుడు, ఆజ్ఞాపిస్తున్న దేవుడు అంటే సాతానుగాడు, వాడు అపవాది. ప్రతి స్థలములో, ప్రతి కార్యములో, వాడున్న స్థలములో ఏదో ఒకటి అలజడి చేయటం వాడికి ఇష్టం. మానవ జాతిని నాశనం చేయటం వాడికి ఇష్టం. పవిత్రులుగా ఉన్నటువంటి వారిని అపవిత్రులుగా చేయటం వాడికి ఇష్టం. చెడగొట్టడం, పడగొట్టడం అపవాదికి ఇష్టం. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రభు అయిన దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆకలి కొన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటొచ్చు ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు. దేవుని మాట అధికారముతో కూడింది. దేవుని మాట ఆహారము కంటే బలమైనటువంటిది. అలాగే రెండవ మాటగా మనం చదివితే, రెండవ మాటగా కూడా మనము ఆలోచన చేస్తే 5వ వచనములో, అంతట అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకు అని అంటాడు. చూడండి, అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, శిఖరానికి తీసుకొని వెళతాడు. నువ్వు ఇక్కడ నుంచి దుంకితే ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అని అంటాడు. నిజమే, దేవుణ్ణి శక్తి కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు, ఏదైనా చేయగలిగినటువంటి వాడు అని మనం వింటూ ఉన్నప్పుడు వాడే చెబుతాడు, సాతానుగాడే చెబుతాడు. లేకపోతే అదే 91వ కీర్తన 12వ వచనంలో మనం చదివితే, 91వ కీర్తన 12వ వచనంలో మనం చదివితే
సహాయం చేయండి ఎవరైనా తీసినటువంటి వారు. 91వ కీర్తన 12వ వచనం, కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తన 12వ వచనం. కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకో. లేఖన భాగాలలో దేవుడు చెప్పినటువంటి మాట కదండి. సాతానుకు కూడా వాక్యాలు తెలుసు, అందుకే లేఖనాలు ఎత్తి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాదములు ఎప్పుడు రాజీ తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదండి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు మన దేహాలకు దేవుడు విశ్రాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. మనము నిద్రపోతూ ఉన్నా మన శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా దేవుడు మనకు జీవాన్నిచ్చి, బ్రతుకునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, చక్కటి మెలకువనిచ్చి మరణ బంధకములో నుండి మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. అంత మాత్రమేనా అని మనం గమనిస్తే ఈ ప్రాతకాల సమయంలో ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనిబాటల్లోనూ, ఉద్యోగాలలోనూ, డ్యూటీల్లోనూ, అలాగే పిల్లల చదువులోను, మనకు దేవుడు అనుగ్రహింపజేసిన పిల్లలు ఎగ్జామ్స్లోను, కాలేజీ స్కూల్లోను, ప్రతి స్థలములో బండ్ల ద్వారా, కార్ల ద్వారా, ఆటోల ద్వారా వారు బయలుదేరి వెళుతూ ఉంటారు. అయితే దాగి ఉన్న ప్రమాదం నుండి, దాగి ఉన్న కీడు నుండి దేవుడు రక్షిస్తాడు, కాపాడేవాడు. అందుకే కీర్తన గ్రంథములో భక్తుడు అన్నాడు, ఆయన వెలుచున్న మార్గములో కదండి. అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు కదండి. దేవుడు మనకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ ఆపద జరగకుండా, ఏ కీడు సంభవించకుండా మనకు, మన కుటుంబాలకు, బిడ్డలకు దేవుని దూతలు కాపలగా ఉండి కాపుదల కింద ఉంది వారు ఎత్తి పట్టుకుంటారు. ఇక్కడ మనం గమనిస్తే మనం వేసే ప్రతి అడుగులో దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది. అటు ఇటు పడుతున్నటువంటి అడుగులలో నుండి మనము తప్పించుకోలేము, కానీ దేవుని దూతల ద్వారా మన చెయ్యి, మన కాలు పట్టుకొని వారు పక్కన పెట్టేటట్లుగా మనం చూస్తాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అలాగైతే మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు ప్రమాదం జరగకుండా ఆయన కాపాడుతూ ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మనకు కాపుదల కింద ఉన్న దేవుడో మనం ఆలోచన చేయవచ్చు. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, జోములో ఉన్న వాళ్ళారా, దేవుడు మనల్ని అనునిత్యము కాపాడుచూ ఉన్నవాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరలా మత్తయి సువార్తలోనికి వస్తే కదండి, ఆ 3వ మాటగా మనం ఆలోచన చేస్తే 7వ వచనములో, 8వ వచనములో మనం చదివితే ఆయన అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా అని అంటారు కదండి. యేసు వానితో సాతానా పొమ్ము అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. దానికి సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటను ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనములో ఆయన లేఖనాలు ఎత్తి చూపినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనములో మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను కదండి. ఇక్కడ ఒక చక్కటి మాట. ఈ లోకంలో ఉన్న దానికి దేనికి సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఈ లోక రాజ్యం కావచ్చు, అధికారులు కావచ్చు, దేవుని మించిన వారు భూమి మీద ఎవరూ లేరు. ఆశ చూపిస్తూ ఉన్నాడు,
ఈ లోక అధికారాన్ని, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. ఇందుకు కారణం నువ్వు నాకు సాగిలపడితే. దేవునికంటే ఒక రాజ్యం ఉంది కదండి, ఒక సృష్టి ఉంది, ఒక మహా సామ్రాజ్యమే ఉన్నాయి. ప్రపంచంలో ఏలిన అనేకమైన అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఏలిన రాజ్యాలు ఉన్నాయి. బబులోను కావచ్చు, గ్రీకు కావచ్చు, పార్షియా కావచ్చు, రోమ సామ్రాజ్యాలు కావచ్చు. ఇన్ని బలమైనటువంటి రాజ్యాలు అంతరించిపోయాయి కానీ దేవుని రాజ్యం అది స్థిరంగా నిలవబడేది. దేవుని రాజ్యం నిత్యము నిలిచేది. అట్టి దేవుని రాజ్యములోనికి నిన్ను నన్ను ప్రవేశింప చేయాలని ఆయన అభిష్టం, ఆయన కోరిక, ఆయన ఆశ కదండి. ఈ రాజ్యాలు ఆయన చేయనిగా, ఆయన చూడనిగా. ఈ రాజ్యాలు వాడు ఒకవేళ చూపిస్తే వాడి రాజ్యం ఉంది, పాతాళం అనే రాజ్యం కదండి, నరకం అనే రాజ్యం. వాడి మాట వింటే వాడిలోనికి వెళతాం, అక్కడ నరకం ఉంది, యాతన ఉన్నాయి కదండి. దేవుని రాజ్యములో నెమ్మది ఉంది, సుఖము ఉంది, సంతోషం ఉంది. దేవుని మహిమపరిచే ధన్యతను దేవుడు అక్కడ మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఆ రాజ్యాలు చూపిస్తూ నాకు సాగిలపడు అంటే దేవుడు అన్నాడు, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవించవలను. దేవుడు పూజార్హుడు, పూజింపదగిన వాడు, ఆయనకు మాత్రమే నమస్కరించాలి. ఈ ప్రాతకాల సమయంలో దైవజనులు ధనరాజు గారి ద్వారా యేసు వైపు చూస్తూ ప్రార్థనా కార్యక్రమంలో ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఆయనకు మాత్రమే ప్రాతకాల సమయంలో, ఉదయకాల సమయంలో ఆయనకు మాత్రమే సాగిలపడే భాగ్యం, ఆయన వాక్యాన్ని చదివే భాగ్యం, ఆయన పాటలు పాడే భాగ్యం, ఆయన మాటలు వినే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు అంటే దైవజనులను ప్రేరేపించాడు. వారు ఈ కార్యక్రమం కొరకు ఎన్ని దినాలు ప్రార్థన చేశారు, ఇంతమందిని సమకూర్చారు. వారి వెనుక ఎంత ప్రయాస ఉందో, ఎంత భారం ఉందో, ఎంత బాధ్యత ఉందో. కాబట్టే కనుకనే దేవుడు ఇంత గొప్ప ఉదయకాలపు ఈ శుభోదయాన్ని యేసు వైపు చూస్తూ ప్రార్థనా కార్యక్రమాన్ని దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని మనము చూస్తూ ఉన్నాం. అలాగే 3 విషయాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 3 విషయాలలో మొదటి 4 అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 11 వచనాలలో ప్రభువారు శోధన జయించిన దేవుణ్ణి మనం గమనిస్తాం. మానవులుగా దేవుడు నమ్మిన మన జీవితాలలో, నమ్మకంగా బ్రతుకుతున్న మన జీవితాలలో సాతానుగాడు వాడు పడగొట్టాలి, చెడగొట్టాలి అని వాడి అభిష్టం, వాడి కోరిక. అందుకే యాకోబు పత్రికలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తే మొదటి అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు కదండి. ప్రభునే శోధించినటువంటి వాడు. అల్పులము అయోగ్యులమైన మన దగ్గరికి సాతానుగాడు రాడా? ఆయన దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి ప్రభు ఏ విధంగా అయితే వాక్యం ఎత్తి మాట్లాడాడో సాతానుగాడు కూడా వాక్యం ఎత్తి మాట్లాడాడు, ప్రభు కూడా వాక్యం ఎత్తి మాట్లాడాడు. ప్రభు ముందు వాడు నిలవబడటానికి స్థానం లేదు, ధైర్యం లేదు. సాతానా వెళ్ళిపో అని గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోయాడు, ఇక ఏమి నోరెత్తలేదు. కింది వచనములో మనం చదివితే 11వ వచనములో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆకలి కొన్నాడు. చూడండి, దేవాది తండ్రి అయిన దేవుడు తన దూతలను పంపించి ఆయనకు పరిచర్య చేసిరి. శోధన సహించువాడు ధన్యుడు అని మనం చదువుతూ ఉన్నప్పుడు నిన్ను నన్ను శోధించడానికి వాడు రాడా? వస్తాడు కదండి. మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం గమనిస్తే యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. దేవుని సభలోనికి, దేవుని దగ్గరికి సాతానుగాడు వెళ్ళి అతను అడుగుతాడు యోబును కదండి.
నాకు అవకాశం ఇయ్యి అని అడుగుతాడు. దేవుడు శోధించటానికి వాడికి అవకాశం ఇస్తే వాడు ఇష్టానుసారంగా చేస్తాడు. యోబు ప్రాణం తప్ప అన్ని శోధనలు యోబుకు వస్తాయి. ఆయన అన్నాడు కదా, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం అన్నాడు కదా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడితిని. కదండి, బంగారం అందులో ఉన్న మాలిన్యం పోవాలి అంటే, మురికి పోవాలి అంటే, మట్టి అవి ఇవి పోవాలి అంటే అగ్నిలో కాల్చబడాలి. అగ్నిలో కాల్చబడకుండా అందులో ఉన్న మురికి ఎక్కడికి వెళ్ళదు. కాల్చబడినప్పుడు అందులో ఉన్న మురికి అన్నీ బయటికి వస్తాయి. స్వచ్ఛమైన మంచి బంగారం బయటికి వస్తూ ఉంది. దేవుని బిడ్డలమైన మనకు కూడా శోధన తప్పదు. బిడ్డల వల్ల శోధన తప్పదు. భార్య భర్తల వల్ల శోధనలు రాకమానవు. బయట లోకములో వల్ల శోధనలు రాకమానవు. మన కుటుంబాలలో శోధనలు తప్పవు, కానీ శోధన సహించువాడు ధన్యుడు. ప్రభు ఏ విధంగా అయితే సాతాను వాడికి అవకాశం ఇవ్వలేదు, మనము కూడా అవకాశం ఇవ్వకుండా వాక్యం ఎత్తి ఆయనను దర్శించినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు సాతాను వాడు మన నుండి దూరం చేస్తాడు. శ్రమలు, శోధనలు ఎన్నో విధానాలుగా భూమి మీద మన ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు, అనారోగ్యం అనే శోధన, ఆర్థికంగా వెనుకబాటు అనేటువంటి శోధన, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, మనుషులంగా బట్టి వస్తూ ఉంటాయి. వాటిని మనం సహించుకొని వహించుకొని దేవునిలో ఆ శోధనను మనం ఎదుర్కొన్నప్పుడు యోబు అన్నట్లుగా సువర్ణం వలె, బంగారం వలె నేను మెరిసిపోతాను. భక్తులు అన్నారు కదా, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండములు, నిన్ను పోలిన వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలకు ఆయన అనుగ్రహింపజేశాడు. భూమి మీద నిన్ను పోలిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అని అనుకోవచ్చు. ఆ మాటను బట్టి ఈ లోకాన్ని లేక మన దేశాన్ని పరిపాలించే ఏ అధికారైనా కావచ్చు, దేవుని బిడ్డల మీద నమ్మిన వారి కంటే వారు తక్కువ అని మనం ఆలోచన చేయవచ్చు. తన బిడ్డలను ఎక్కడో ఉన్నటువంటి నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని తన బిడ్డలుగా, తన రాజ్య నివాసులుగా, తన సువార్తను ప్రకటించే వారిగా, నమ్మేవారిగా దేవుడు ఉంచాడు అంటే ఆయన చిత్తం, ఆయన సంకల్పం ద్వారా దేవుడు మనమును ఆయన ఇలా ఎన్నుకొని ఏర్పాట్లు చేశాడు. రెండవ మాటగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనంలో భక్తుడైన దావీదును గురించి ఒక చక్కటి మాట అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. 71వ వచనం, 119వ కీర్తన 71వ వచనము, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. కదండి, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. విశ్వాసికి శ్రమలు తప్పవు. ఆ శ్రమలలో కృంగిపోకుండా, నలిగిపోకుండా, భయపడకుండా ధైర్యంగా దేవుని వైపు చూస్తూ, దేవునిలో ఉంటూ ఆ శ్రమను ఎదుర్కొనే వారిగా, ఆ శ్రమను తట్టుకునే వారిగా మనం ఉన్నప్పుడు భక్తుని వలె, దావీదు వలె నాకు మేలాయను. కదండి, శ్రమలు ఎందుకు వస్తాయి? పేతురు పత్రికలో అనేకమైనటువంటి శ్రమలను గురించి రాస్తాడు. అలాగైతే శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. మనం బాగానే ఉన్నాము అని అనుకుంటూ ఉండవచ్చు, కానీ మనమును ఏదో ఒకటి ఆవరించి ఉండవచ్చు. అది బయటికి వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో, ఆ శ్రమ ఏంటో మనకు తెలుస్తూ ఉంది. అలాగైతే ఆ శ్రమకు మనం కృంగిపోకూడదు, ఆ శ్రమకు మనము బాధపడకూడదు. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల శాతగాని వాడవగుతావు అంటారు. ఈనాడు అనేక మంది శ్రమలు వస్తూ ఉన్నప్పుడు కృంగిపోయి మార్గములో నుండి, దేవుని మార్గము నుండి తప్పిపోయిన వారు లేరా? దూరమైన వారు లేరా? దండిగా ఉన్నారు. మేము ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, మందిరానికి వెళుతూ ఉంటే, మాకెందుకు ఇన్ని శ్రమలు, మాకెందుకు ఇన్ని బాధలు, మాకే ఎందుకు వస్తాయి అని కృంగిపోయి
దేవుని మీద కోపగించుకొని వెళ్ళిపోయినటువంటి వారు లేరా? చాలా మంది ఉన్నారు. అలాగైతే శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు దేవునితో మనము గడిపే సమయం ఉంది, సమయం ఉంది. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత, ఇరుకులు ఇబ్బందులు వచ్చిన తర్వాత ఈనాడు మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, మా ఇంటికి శ్రమ వచ్చింది, సంఘానికి శ్రమ వచ్చింది, మా కుటుంబంలో సమాధానం లేదు, శ్రమలు అనేకములయ్యాయని ప్రార్థన చేస్తా. ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా, అసలు ఆ శోధన రాకుండా ఉండాలి అంటే మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. నిజమే కదా? దేవుడు చెప్పిన మాట సత్యం, దేవుడు చెప్పిన మాట వేదం. మనం శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుడు అన్నాడు కదండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి, మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఈ ప్రాతకాల సమయంలో నిద్రపోయే టైం కానీ ప్రభుతో గడిపే సమయాన్ని దైవజనుల ద్వారా మనకు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ద్వారా, పాటల ద్వారా, చదువుట ద్వారా మన హృదయాలు దేవునితో నింపబడ్డాయి. ఈ ఆనందం, ఈ సంతోషం, దేవుని మహాశక్తి పొందుకొని సాయంకాలం వరకు ఏ ఆలోచన, ఏ తలంపు లేకుండా ప్రభుతో ఉదయకాలం గడిపిన సమయాన్ని బట్టి సాయంకాలం వరకు అటు ఆనందాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. అటు కృపతో దేవుడు మనలను ఆయన నింపుతూ ఉన్నప్పుడు నిండారుగా ఆయన సన్నిధిలో నింపుకొని సాయంకాలం వరకు ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేసినప్పుడు దేవుని సన్నిధిలో అలాగూ గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం దేవుని బిడ్డలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా 2వ వచనంలో మనం చదివితే, ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి, శ్రమలో సంతోషం, కురుంగుదల లేదు. బాధ ఉంది కానీ ఆ బాధను మర్చిపోవటానికి దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది. అలాగైతే ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి కానీ దేవుడు నాకు ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నటువంటి ధైర్యం ఉంది కదండి. పరీక్షింపబడుగా అత్యధికముగా సంతోషించిరి. అలాగైతే సంతోషం. అందుకే 84వ కీర్తనలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తే, 84వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం చదువుకుందాం. చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు కదా, 5వ వచనంలో అన్నాడు కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు కదండి. ఆయన శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలోనే కూడా దేవుడు మనతో దర్శించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వలన మనం బలము నొందుతాం, ఆయన వలన మనం శక్తి పొందుతాం, ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. మన శ్రమలు ఎన్నదగినవి కావు. కొన్ని దినాలు శ్రమలు ఉంటాయి, కొన్ని దినాలు సంతోషాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఎప్పుడు ఉండేవి కాదు కదా శ్రమలు, ఎప్పుడు ఉండేవి కాదు కదా ఇరుకులు ఇబ్బందులు. ఏదో ఒక దినం, ఏదో ఒక సమయం మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునితో మనం గడిపినప్పుడు దేవుడు మనకు నెమ్మదిని దేవుడు అనుగ్రహింపజేసేవాడు, సమాధానాన్ని దేవుడు అనుగ్రహింపజేసేవాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చూశారా, అల్పులమైన మనకు దేవుడు ధన్యత్వాన్ని అనుగ్రహింపజేశాడు. ఎక్కడో అంతలో కనపడి అంతలో మాయమైపోయే మన జీవితాలకు, మన బ్రతుకులకు, మన ఆయుష్నుకు ఒక క్షణములో అలాగూ కనపడతా, ఒక క్షణములో మాయమైపోతా. అలాగైతే అలాంటి అల్పమైన, స్వల్పమైన మనుషులకు దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటి? ఆయన నీ వలన బలమునందు మనుషులు, ఆయన వలన మనం బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం కదండి. ఆ ధైర్యముతో, ఆ నిబ్బరముతో దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు
దేవుడు అన్నాడు కదా, ధన్యుడు ఆనందజీవి కదండి. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ప్రభు శోధన జయించాడు. ఆ శోధన నిన్ను నన్ను జయించమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, వాటిని జయించాలి అంటే ప్రార్థనే అవసరం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏకాంతంగా గడిపాడు. 40 దినాలు ఆకలిగా ఉన్నాడు. శోధకుడికి అవకాశం వచ్చింది. ఈ ఈ అవకాశంలోనైనా, ఎందుకంటే బలహీనంగా ఉన్నాడు కాబట్టి నా మాట వింటాడేమో అన్నట్లుగా వచ్చాడు, కానీ ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, తెలియజేసినటువంటి వాడికి సాతానుగాడి వాడి కుయుక్తులు ఆయన ముందు పనిచేయలేదు. సాతానుగాడు దూరమైపోయాడు ఆయన మాటల ద్వారా, ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి. అదే సాతానుగాడు భూమి మీద ఉన్నాడు, అటు ఇటు తిరుగుచు ఎవని మెరుగుదునా అని వాడు మన వైపు ఎదురు చూస్తూ ఉండగా, వాడి చేతుల్లో పడకుండా, వాడి నోట్లో పడకుండా, వాడిని మనం సమీపించకుండా, వాడు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే వాడికి మనము అవకాశం ఇవ్వకూడదు. వాడి చేతిలో పడ్డామా మన పని అయిపోయినట్లే కదండి. వాడి చేతుల్లో ఒకవేళ పడితే ఇక మన పని అయిపోయినట్లే. ఆ చేతుల్లో పడకుండా మనం ఉండాలి అంటే పట్టుదలతో మనం ప్రార్థించే వారిగా, ఆయన సన్నిధిలో మొరపెట్టే వారిగా, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చే వారిగా మనం ఉండాలి. దేవుడు ఆకలిగా ఉన్నాడు, ఆయన దప్పికొన్నాడు, ఆయన అలసట నొందాడు. సంపూర్ణమైనటువంటి దేవుడే గాని సంపూర్ణమైనటువంటి మానవునిగా ఆయన భూమి మీద ఉన్నాడు. దేవుడు అల్పులమైన, స్వల్పమైన మనందరికీ దేవుడు చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము అంటే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం కదండి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. ఆ భాగ్యము ఎలాంటిది అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సహోదరి ఇందాక వాగ్దానం గురించి చదువుతూ కదండి, దేవుడు ధనవంతుడై ఉండి కూడా అని ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడై ఉండి కూడా మన నిమిత్తము ఆయన ఏమయ్యాడు? తను తాను తగ్గించుకొని, స్థుతులను వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, దేవదూతలను వదిలిపెట్టి, అతి గొప్ప రాజ్యాన్ని వదిలిపెట్టి, పరలోక పట్టణాన్ని వదిలిపెట్టి ఆయన భూమి మీదికి వచ్చాడు. కారణం నీవు నేను కాదా? పాప శాపములో పడి మగ్గిపోతున్న మనలను, నిన్ను నన్ను కాపాడటానికి, సంరక్షించటానికి ప్రభువైన దేవాది దేవుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. మనం ఏమీ లేని వారిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే ధైర్యం చేసిపోయినవాడు, శ్రమలో బాధలో కృంగిపోతూ ఉన్నప్పుడు నేను ఉన్నాను అని చేయబట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. మనం అనుకుంటాం వెళుతూ ఉన్నాం కదా, మన జ్ఞానం కొద్దీ మనం నడుస్తూ ఉన్నాం, మన ఆలోచన కొద్దీ మనం నడుపుతూ ఉన్నాం బండ్లను అని అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని నడిపించువాడు, దేవుడు మనమును కాపాడువాడు, దేవుడు మనమును ఆదరించువాడు. అంత గొప్ప దేవుడై ఉండి కూడా మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాప శాపముల చేత మగ్గిపోతున్నా, నలిగిపోతున్నా మనములు మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలను రక్షించటానికి, కాపాడటానికి పరమును వీడి భూలోకానికి వచ్చిన ప్రభువును అంగీకరించి, దేవా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించి హక్కున చేర్చుకొని, హృదయానికి హత్తుకొని, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా సొత్తు అని
మనల్ని నాట నుండి నమ్మినప్పటి నుండి నేటి వరకు దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మనల్ని ఇలాగ నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఇంకా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన దగ్గర ఉన్న దేవుడు ఇంకా మనను బలపరిచి ఆదరించి తన కృపలో ఆయన వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. యేసు వైపు చూచుచూ ప్రార్థన కార్యక్రమంలో ఉన్న దైవజనులు, దైవజనురాళ్ళు అలాగూ మనం ముందుకు సాగిపోయి అనేకులకు నమ్మని వారు ఉన్నారు, నమ్మిన మనకు సంతోషం. ఇంకా అనేక మంది ప్రభు ఎరగని వారు, ఇంకా ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వారు ఉన్నారు. సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. మన ప్రక్కలో, మన ఇంటి పక్కన మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు. యేసు ప్రభుని గురించి ఒక్క మాట అయినా, అయా యేసు ప్రభువును నమ్ము, ఆయన నమ్మితే నీకు రక్షణ, ఆయనను నమ్మితే నీకు మోక్షం, ఆయన నమ్మితే నీకు పరలోక రాజ్యం, నమ్మకపోతే నిత్య నరకాగి ఉండమంది, నమ్మకపోతే నిత్య నరకాగి ఉండమంది అని ఒక్క మాట మనం చెప్పగలిగితే అలాగూ నశించిపోతున్న ఒక ఆత్మను, ఒక మానవుని ప్రభువులోకి నడిపించగలిగితే దేవుడు మనమును చూసి ఎంత సంతోషిస్తాడు, మనమును చూసి ఆయన ఎంత ఆనందిస్తాడు. మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శోధన జయించిన ప్రభువును మనం చూస్తూ ఉదాహరణకు కొన్ని విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో, మన బ్రతుకులో ఇంకా ప్రభును మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రతినిత్యం ఆయనను గణపరిచేవారిగా, మహిమపరిచేవారిగా స్థానిక సంఘం ద్వారా, కుటుంబాల ద్వారా, మన బిడ్డల ద్వారా అలాగ ముందుకు సాగిపోతే దేవుడు అనునిత్యము కనుపాపవలే మనములను కాపాడుతూ ఉన్నవాడు, కుటుంబాలను పోషిస్తూ ఉన్నవాడు, సంఘాలను వృద్ధిలోనికి నడిపిస్తున్న దేవుడు. ఈ గొప్ప దేవునికి ఆరాధికులుగా, అట్టి గొప్ప దేవునికి విశ్వాసులముగా ఉండి అటు సంతోష అనుభవముతో మనము జీవితాన్ని ముగించుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. యేసు వైపు చూచుచూ అన్న కార్యక్రమంలో ధనరాజు గారి పాస్టర్ గారికి, చేరవలసిన మీ అందరికీ మరొక మారు ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నానండి. వందనాలండి. ఆమేన్, ఆమేన్. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువ నిశం. ఆదుకొనును నా ప్రభువ నిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకైల జీవించెదా వాసురముగా నేనను దినము. యేసు ఆకలి కొనెను, యేసు అలసిపోయెను, యేసు ఎమోషన్స్ అన్ని, మానవులుగా మనం ఎదుర్కొంటున్న ఎమోషన్స్ అన్ని భరించాను, అయినను శోధన జయించాను. వీరారా, 40 దినములు 40 దివారాత్రములు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నప్పుడు అపవాది చెప్పినట్టుగా ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొనినా 41 దినము 40 దినాలు దివారాత్రములు పూర్తయిన తర్వాత 41 దినము ఆకలి కొన్నప్పుడు అపవాదిని శోధన జయించాను.
శోధకుని జయించను. 41 దినమున కూడా ఆయన ఆకలి తీర్చుకొనలేదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన ఆనందముతో ఆకలిని జయించాడు. 41 రోజున కూడా అన్నం ముట్టలేదు, రొట్టెలు తినలేదు, దేవుని వాక్యమునే తిన్నాడు. దేవుని వాక్యమునే భోజనముగా ఆయన చిత్తము చేయుటయు, నన్ను పంపిన వాని చిత్తము చేయుటయు నా భోజనమును పానీయమును అని ఒక సందర్భమును సుకారు బావి యొద్ద, యాకోబు బావి యొద్ద, సమరయ దేశములో ప్రభువు పలికిన మాట. ఆయన చిత్తమును, నన్ను పంపిన వాని చిత్తమును చేయుటయే భోజనమును పానీయమును. పచ్చి మంచినీళ్ళు కూడా 40 రోజులు ముట్టలేదు, 41 నాడు అయినను శోధన జయించను. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న యేసన్న మాట శిరోధార్యముగా యేసు వైపు చూస్తూ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలు శోధనలే రాకుండా సంపూర్ణ సత్యము, పరిశుద్ధ సత్యము యేసు ప్రభువు మాట, శోధనలు మిమ్మను తాకకుండా, మీరు శోధింపబడకుండా ఉండినట్లు ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ విధముగా యోబు చుట్టూ ప్రార్థన అనే కంచె వేయబడిందో, అపవాది కంచెను దాటకుండా అడ్డుకోబడ్డాడో చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. యోబు సందర్భంలో చదువుతాం, దేవా, మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, నీవు కంచె విధించావు కదా, కంచె దాటుకొని నేను ఎలా వెళ్ళగలను? నీ చుట్టూ నీ భక్తుల చుట్టూ నీ కంచె, ప్రార్థన కంచె, ప్రార్థన ఫెన్సింగ్, ప్రేయర్ అనే ఫెన్సింగ్ దాటుకొని శత్రువు ఎంత బలము గలవాడైనప్పటికీ ఏమీ చేయలేడు. ప్రార్థన అనే ఫెన్సింగ్, ప్రేయర్ అనే ఫెన్సింగ్ మధ్యలో సురక్షితముగా జీవించుతున్న యోబు ఎప్పుడైతే వద్దురా, నీ వల్ల కాదురా, నువ్వు ఓడిపోతావురా, వద్దురా, ఆ కంచె తీసివేయనురా అని దేవుడు మాటి మాటికి చెప్తున్నా, రోషము కలిగిన దేవుడు భక్తుడు యోబు నికార్సైన అసలైన సిసలైన విశ్వాసమునే కాపాడుకున్నాడు. శరీరము కుళ్ళిపోతూ ఉన్న వ్రణమై అరికాలు మొదలుకొని నెత్తి వరకు స్రవించుతున్న పుండుగా మారిపోయిన విశ్వాసమును కాపాడుకున్నాడు. నా విమోచకుడు సజీవుడని యోబు గారికి తెలుసు. అట్టి విశ్వాసము కాపాడుకుంటున్న భక్తులారా, బిడ్డలారా, దేవుని పిల్లలారా, శోధనలు తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధకుడు సమీపించకూడదని అనుకుంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే ఫెన్సింగ్, ప్రేయర్ అనే ఫెన్సింగ్ మధ్యలో ఉండాలి. అతి కృప దేవుని దాసులు హెచ్చరించిన ప్రకారము, దేవుని దాసుడు బోధించిన ప్రకారము అట్టి కృప మనందరము కలిగేందుముగాక. పులుకూరి ఇమానియల్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు అందించారు. మిమ్మల్ని దీవించునుగాక. యాకోబయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారా? పాస్టర్ యాకోబయ్య గారు. ఓకే గారు.
మహాగణుడైన మా దేవ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఈ దినమునైనా నీ దాసుడు నైనా మరి ఇమ్మానుయేల్ అన్న గారిని నిలబెట్టుకొని చక్కటి వాక్య సందేశాన్ని మాకు వినింప చేశావు తండ్రి. నిజముగానైనా మరి 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు దేవా, మరి సాతాను వచ్చి మరి శోధించుచు మరి ఆ యొక్క రొట్టెలను ఈ రాళ్లను రొట్టెలుగా చేయమని ఆజ్ఞాపించినట్టుగా మేము చూస్తున్నాం. మనుషుడు రొట్టె వలన జీవించుడు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని ఒక అద్భుతమైన సందేశాన్ని మాకు తెలియజేశావు ప్రభు. నిజమేనైనా నీ నోట నుండి వచ్చే మాట జీవం కలిగినది. అది బ్రతకటానికి అయినా మరి అవకాశం ఉండేది గనక తండ్రి, నీ మాట మీద మేము అందరము కూడా ప్రతి దినము తీసుకొని మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి, మేము నిత్య జీవమునకు వారసులం అవటానికి దేవా మాకు అందిస్తున్న ప్రతి నైనా మరి నైనా వాక్య సందేశాలను బట్టి నీకు వందనాలు. చాలా చక్కగా నీ దాసు నిలబెట్టుకొని వివరంగా మాకు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి దేవా. నీ కృపలో మమ్మల్ని అందరినీ నేను దినదినము ఆధ్యాత్మికముగా బలపరుస్తావని నమ్ముచు నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం విడుదల చేస్తారు పులుకూరు ఇమ్మానుయేల్ గారు. జూమ్ మీట్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభునామములు వందనాలండి. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఈ ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు కార్యక్రమంలో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. My dear friends,